ఇన్ని నెలల నుంచి ఎందుకు రిలీజ్ చేస్తలేరు అని చాలామంది అడిగిర్రు. ఫైనల్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కింద కామెంట్ పెట్టుర్రి. క్వాలిఫై అయ్యారా కాలేదా అనేది కూడా కింద కామెంట్ పెట్టుర్రి. సో దట్ మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ప్రెస్ నోట్ అఫీషియల్గా మనకి సెట్ ఆఫీస్ వెబ్సైట్లో ఉంది, మనకి సెట్కి సంబంధించింది. సో ఈవినింగ్ 20 మార్చ్ రిలీజ్ అయినాయి రిజల్ట్స్. ఎంతమంది మొత్తం క్వాలిఫై అయ్యారు అనేది చూసుకోవచ్చు. టీజీ సెట్ 2025 రిజల్ట్స్ మనకి రిజర్వేషన్ అండ్ క్వాలిఫైడ్ కేటగిరీ చూసుకుంటే మొత్తం 2565 ఇంతమంది అయితే క్వాలిఫై అయ్యారు మొత్తం అందరు కలిపి. ఓకేనా, ఇది చూసుకోవచ్చు. ద నెక్స్ట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అండ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ ఇన్ అక్టోబర్ 2026. అంటే మళ్ళీ సెట్ నోటిఫికేషన్ ఉందండి. సెట్ 2026లో వస్తుంది మేలా. సో మళ్ళీ ఈసారి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు టెన్షన్ పడకండి. ఓకే, కంపల్సరీ క్వాలిఫై అయితే అవ్వండి. ఎట్లా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అని అడిగితే మళ్ళీ సింపుల్ సెట్ అని కొట్టండి. సెట్ టీజీ నార్మల్ సెట్ తెలంగాణ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డౌన్లోడ్ రిజల్ట్స్ ఆఫ్ టీజీ సెట్, ప్రెస్ నోటు టీజీ సెట్ 2025 మాస్టర్ క్వశ్చన్ పేపర్కి. అండ్ మీరు వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ హాల్ టికెట్ కూడా ఉంది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ అనేది ఇట్లా వెడల్పు పెట్టుకుంటే అది కనిపిస్తలేవు ఈ ఫోన్లో, అందుకే ఫోన్ పొడవులో పెట్టి తీస్తున్నాను నేను. ఇక్కడ ప్రెస్ రిలీజ్ అని ఉంది కదా, ప్రెస్ రిలీజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ప్రెస్ రిలీజ్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అని ఉందండి. ఈ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అంటే మనం చెక్ చేసుకోవచ్చు మన సబ్జెక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఏంది కథ అని చెప్పేసి. సో మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు. మొత్తం ఈ బాక్స్ రిలీజ్ అవుతుంది మనకి. ఈ బాక్స్లో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జియోగ్రఫీ ఉంది. జియోగ్రఫీ కట్ ఆఫ్ వచ్చేసి మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, జియోగ్రఫీ కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 69.33 ఉంది. అండ్ ఉమెన్స్కి అయితే 72% ఉంది. అండ్ ఇక్కడ ఇది 000 అంటే ఇక్కడ ఈ కాంపిటీషన్ లేదు యాక్చువల్గా ఇందులో. ఈ వేరే సబ్జెక్ట్ చూద్దాము. ఇక్కడ ఇప్పుడు కెమికల్ సైన్సెస్ అని ఉంది. కెమికల్ సైన్సెస్ వాళ్ళకి 49.33 ఉంది. మనకి 300 మనకి 100% అన్నట్టు. 300 అనేది 100%. ఓకే, ఇది మనం బై 100 చేసుకుంటే 1%కి 3 మార్కులు, 1%కి 3 మార్కులు అన్నట్టు. ఓకే, ఇది కట్ ఆఫ్ ఎట్లా ఇస్తారంటే పర్సంటేజ్ వైజ్ ఇస్తారు. ఇక్కడ కెమికల్ సైన్సెస్ కట్ ఆఫ్ బీసీఏ వాళ్ళకి 44.67 ఉంది. సింపుల్ 44.67 అంటే 44.67 ఇంటూ 3 కొట్టుర్రు క్యాలిక్యులేటర్లో. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది పర్సంటేజ్లో ఉంది. సో ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఇక్కడ 61.33 ఉంది మనకి కామర్స్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. 69.33 ఇంటూ 3 అని క్యాలిక్యులేటర్లో కొడితే మనకు మార్కులు వస్తాయి. ఆ మార్కులే కట్ ఆఫ్ అన్నట్టు. ఇది మార్కులు కాదు, ఈ పర్సంటేజ్ వైజ్ ఇచ్చారు కట్ ఆఫ్. సో ఈ పర్సంటేజ్ని మీరు ఇంటూ 3 చేయరు. మనకు మొత్తం 300 మార్క్స్ కాబట్టి పేపరు. సో 1% అంటే 3 మార్కులు, 100% అంటే 300 మార్కులు. సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్ కట్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. నాది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్లో 69.33 కట్ ఆఫ్ ఉంది మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అండ్ 69.33 అంటే 69.33 ఇంటూ 3 అని కొడితే గూగుల్లో కట్ ఆఫ్ అనేది వస్తుంది. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఇది. మీ సబ్జెక్ట్ ఎంత కట్ ఆఫ్ ఉంది చెక్ చేసుకోరు. నెక్స్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేది చూసుకోవచ్చు. మొత్తం రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎంతమంది మీ సబ్జెక్ట్లో. ఇప్పుడు కామర్స్ ఉంది, ఇప్పుడు కామర్స్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 2110 మంది, ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1720 మంది. అందులో స్టెప్ 1 క్లియర్డ్ అని ఉంది కదా, అంటే మినిమం కట్ ఆఫ్ అనేది ఉంటుంది స్టార్టింగ్. ఆ మినిమం కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు 988 మంది. తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు 83 మంది అంతే. ఓకే, ఇట్లా కట్ ఆఫ్ చూసుకోవచ్చు. మీది ఎంత అని చూసుకోరు. ఇప్పుడు మా ఇంగ్లీష్ చూసుకుందాం. ఇంగ్లీష్ చూసుకుంటే 4220 మంది, 4620 మెంబర్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్ రాసిందేమో 3713 అంటే 3713 మెంబర్స్ వాళ్ళ ఎగ్జామ్ అయితే రాశారు. 3713 మంది. అందులో స్టెప్ 1 క్లియర్ అంటే ఇది బేసిక్ కట్ ఆఫ్ అండి. బేసిక్ అని ఉంటుంది ఒకటి. ఓకేనా, సో 300కి మనకి 25% వస్తే స్టెప్ 1 క్లియర్ అవుతుంది. 20% అట్లా ఉంటుంది. ఈ స్టెప్ 1 క్లియర్ అనేది ఈజీగా అవుతుంది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవి. తర్వాత కట్ ఆఫ్ మళ్ళీ 351 మంది. రాసిన వాళ్ళు 4600 మంది అయితే క్వాలిఫై అయిన వాళ్ళు 351 మంది మాత్రమే. అండ్ ఇక్కడ పర్సంటేజ్ చూసుకోవచ్చు. రాసిన వాళ్ళ దాంట్లో ఎంత పర్సంటేజ్, 100 మంది రాస్తే అందులో జస్ట్ 6 క్వాలిఫైయర్ అన్నట్టు. ఇది 4.4%, 4.83%, 8.44.
వాళ్ళకి ఎట్లా అంటే ఈ ఇయర్ ఇంతమందిని క్వాలిఫై చేయాలి అని చెప్పేసి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రకారం వాళ్ళు క్వాలిఫై చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి. మొత్తం చూసుకుంటే 45,000 మంది ఇక్కడ రాస్తే జస్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు 2,565 మంది క్వాలిఫై అయ్యారు అన్నట్టు. ఇక్కడ ఉంది కదా, ఇది 45,000 మంది టోటల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. మనకి పాస్ అయిన వాళ్ళు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు 2,500. సో టోటల్ 6.80 అంటే మొత్తం 6.80%. నేను చెప్పిన కదా 100 మంది రాస్తే అందులో 6 లేదా 7 క్వాలిఫై అవుతారు. అంటే అవుట్ ఆఫ్ 100% ఒక 6% ఆర్ 7% మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. అన్ని సబ్జెక్టులు కలిపి 45,000 మంది రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు 2,500 మందికి అంతే. సో ఈ 45,000 మందిలో 2,500 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 6.8%, దగ్గర 7% ఆఫ్ ద పీపుల్ క్వాలిఫై అయ్యారు. ఓకే, ఇది మనకి క్వాలిఫైయింగ్ అన్నట్టు. మీరు స్కోర్ ఎట్లా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద స్కోర్ కార్డ్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అని ఉన్నది, ఇది క్లిక్ చేసుకుంటే మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది. మొత్తం 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఫోన్లో చెక్ చేసుకోరు. అండ్ మీకు ఎంత స్కోర్ వచ్చింది, క్వాలిఫై అయ్యారా కాలేదా అనేది కింద కామెంట్ పెట్టుర్రి. డన్, ఉంటా మరి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ కమింగ్ మేలో మళ్ళీ సెట్ ఉంది, టెన్షన్ ఏం పడకండి. మళ్ళీ ఈసారి ఈజీగా క్వాలిఫై అవుతారు మీరు. అంటే మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. డన్, థ్యాంక్ యూ, బాయ్.